వరంగల్ మీద పడి వరంగల్ సెంట్రల్ జైలు ఏమో గత ప్రభుత్వం కుదబెట్టింది. కథ చెప్తా. ఈ టెండర్ నవనిర్మాణ అసోసియేట్స్ వరంగల్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్ కేటాయించారు. మరియు ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని, అక్కడ మొత్తం గుత్తద్దిపాదం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పీపీపీ అనేది లేకుండా చేస్తుంది. అదే వరంగల్ మొత్తం ఏక చక్రాధిపతి లెక్క చేస్తుంది. నల్గొండ జిల్లా అట్నే చేస్తుంది. ఇదైపోయిన కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని స్కామ్లు జరిగేటి ఎక్కడ అంటే ఈ మాసప్ ట్యాంక్ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆ మేడం గారిని కూడా నేను కలిసిన. అందులోకెళ్ళే ఈ జీవోలన్నీ బయటికి, అందులో కూడా ఉంటారు కదా భారతీయులు, ఆ భారతీయులకి వెళ్ళిన జీవోలు బయటికి తీసుకొచ్చిన. ఇక సిడిఎం ఇంట్లో వీళ్ళు సర్కులర్ ఇచ్చిన బాధాప్త. సర్కులర్ ఏంటంటే 143551. ఇగో ఇది ఈ సర్కులర్ ఇచ్చి ఇక ఇప్పుడు హైదరాబాద్ కాదు తెలంగాణలో మొత్తం ఎక్కడ కూడా మీరు ట్యాక్సులు వసూలు చేయొద్దు. తెలంగాణలో ట్యాక్సులు వసూలు చేయొద్దు. ట్యాక్స్ వసూలు చేయకుండా మొత్తం ఆపేసి ఈ మొత్తం ఇదే కంపెనీలు 2-3 అంటే అనుమూల కన్ను సన్నులు నడిచే కంపెనీలు మాత్రమే ఇవ్వాలి. బ్రదర్ నేను చెప్పేది మున్సిపాలిటీలో ఒక శాఖ, ఆర్ఎఫ్బి ఒక శాఖ, రెండు కలిపి ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రభుత్వానికి గండు కొడుతున్నా చెప్తున్నా. ఇంకా నేను పంచాయతీరాజ్ జోలి మొన్న చెప్పిన, ఆల్రెడీ సీతక్క కథ చెప్పిన. సీతక్క ఏ విధంగా నాకేస్తుందో చెప్పిన. ఇంకా వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు చెప్తా త్వరలో. అర్థమైందా? ఇవి రెండే చెప్తున్నా. రెండిట్లనే వేల కోట్ల రూపాయలు వస్తే తక్కిన డిపార్ట్మెంట్లలో మనకి ఎంత ఆదాయం గండి కొడుతుండ్రో మీరు అర్థం చేసుకోవాలి. ఇక తెలంగాణలో పేర్కొన్న సర్క్యులర్ 14 నెలల నుండి ఎటువంటి పన్నులు తీసుకోవడం లేదు. ఏది అక్కడ ఉన్న వేరే ఈ 200 దాదాపు 1000 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు వెళ్ళి ఇవ్వని దగ్గర కూడా రూపాయి తీసుకోవద్దు. అందరినీ ఊడబీకాలే. వాళ్ళు ఊడబీకుంటే మనం హైడ్రా పెట్టుకున్నాము. ఇవన్నీ వాళ్ళే ఊడబీక్తారు. ఇవన్నీ ఊడబీకాలే. కూడబీకి ఎవరికి లాభం చేయాలి? రేవంత్ రెడ్డి. తెలంగాణ దాదాపు 800 నుండి 1000 ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ కంపెనీలను, ఉద్యోగులను, కాంట్రాక్టర్లను నిరుద్యోగులయ్యేలాగా ఈ ప్రభుత్వం చేస్తుంది. నీకు అప్పు పుట్టినే కాదు, నిరుద్యోగులను పెంచడంలో కూడా ఈ ప్రభుత్వం ముందు వరుసలా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. పైన పేర్కొన్న ఏజెన్సీలు 6700 నుండి దాదాపు 800 ఏజెన్సీల వరకు ఈ రోజు ఆధారపడ్డ కంపెనీలు అన్ని కూడా ఊడబీక్తుంది. నవనిర్మాణ అసోసియేట్ జిహెచ్ఎంసీ ప్రకటనల విభాగంలో 150 కోట్లు డిఫాల్టర్ గా ఆల్రెడీ కంపెనీ, ఈ నవనిర్మాణ కంపెనీ, కృష్ణారెడ్డి కంపెనీ ఎక్కడ డిఫాల్టర్ ఉంది? 150 కోట్ల రూపాయలు డిఫాల్టర్ గా ఉంది. మరియు ఎంఎస్ యాడ్స్ ఏజెన్సీ పేరుతో ఉంది. మరియు కుక్కర్పల్లి మినీ స్టేడియం టెండర్ లో జిహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్ గా ఉంది. కాబట్టి ఇవన్నీ డిఫాల్టర్లు పెట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాము. ఇంకోటి టార్గెట్ అనే సంస్థ కూడా కృష్ణారెడ్డి తీసుకుంది. టార్గెట్ ఎవరిది? ఇది వరకు ఐ క్యాచ్, ఇది కూడా డిఫాల్టర్ గా ఉంది. ఇది కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు? కొత్త కంపెనీ, అదే మనుషులు కొత్త కంపెనీ పెట్టిండ్రు. కొత్త కంపెనీ పెట్టి టార్గెట్ పేరుతోని ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రజలను ముంచుడు, తెలంగాణను ముంచుడు, తెలంగాణ పరిస్థితి బాగలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవడు అప్పిస్తలేడు, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పగానే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోనికి వచ్చినోడు చూసినవు అని చెప్పి తెలంగాణ పైన ఉన్న గాయాన్ని నువ్వు రేపుతున్నావు. మా ఆత్మగౌరవాన్ని ఈరోజు మాకు ఇక్కడ మా బతుకుల కంటే, మా ప్రాణాల కంటే ఆత్మగౌరవం అనేది ఎక్కువ అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు నవ్వుకుండా తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇది తెలంగాణ బలిదానాలతో నెల తెలంగాణ. నీకు దాంతో సంబంధం లేదు కావచ్చు, ఉద్యమానికి నీకు సంబంధం లేదు కావచ్చు. ఈ రోజు నీవు ఏది మన తెలంగాణ ద్రోహులతోని, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి తెలంగాణ దగా చేయనికి ఆ రోజు నువ్వు పన్నుగన్నావు కావచ్చు. కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తెలియదు కావచ్చు నీకు, కానీ మాకు దానికి విలువ ఉంది. ఈరోజు 4 కోట్ల మంది హృదయాలను గాయపరిచినావు నీ మాటలతోని. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన రాజీనామా కోరుతున్నా. ఆయన రాజీనామా కోరుతున్నా. ఈ రోజు 1-2 కాదు, ఈ రోజు ఒక్క డిపార్ట్మెంట్ లో, 2 డిపార్ట్మెంట్ లోనే నేను లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా నష్టం చేసిండ్రో నేను చూపెడతా ఉన్నా. కాబట్టి మీరు ఇక తక్కిన డిపార్ట్మెంట్లలో ఏ విధంగా ఆదాయం గండి కొడుతుండ్రు, ఏ విధంగా ఆదాయం దిగమింగుతుండ్రు, ఏ విధంగా కావాలని తెలంగాణను అప్పుల పాలతకు చూస్తుండ్రు, ఏ విధంగా తెలంగాణను బలహీనపరుస్తుండ్రు. ఎందుకు బలహీనపరుస్తుండ్రు? హైదరాబాద్ మీద, సికింద్రాబాద్ మీద అక్టోబర్ నెల, నవంబర్ నెలల దాదాపు నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టిండ్రు. ఎవరికి తెలియదు ఎందుకు. ఎక్కడ వీళ్ళకి అప్పు పుట్టద్దు, ఎక్కడ ఏ పెట్టుబడిదారు రావద్దు,
ఎవడొచ్చి ఇక్కడ రూపాయి పెట్టద్దు, ఎవడు ఇక్కడ కనబడద్దు, అంత ఆంధ్రాకే పోవాలి, అంత ఆంధ్రప్రదేశ్నే పెట్టాలి, అక్కడనే పోవాలి. దీపావళి టైంలో ఇక్కడ మన దీపావళి చేస్తుంటే నారాయణ లోకేష్ భాయ్ హైదరాబాద్ లో 144 సెక్షన్ ఉంది, అక్కడ శాంతి భద్రతలు లేవు, ఆడ రూపాయి పెడితే మీకు అక్కడ ఎక్కువ ఎటువంటి పైసలు ఆదాయం లాభం ఉండదని చెప్పేసి అక్కడ మొత్తం చెప్పుకొని వచ్చిన పరిస్థితి. ఈ రోజు మనం ఈయననే చెప్పిండు, ఇక్కడ మొత్తం మనం హోల్డింగ్లు చూసినాం. ఏది దావోస్ కు పోయి 179 కోట్ల రూపాయలు, 1,79,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన అమ్మతోడు చెప్తున్న ఒక్క రూపాయి కూడా ఈయన ముఖం చూసి ఎవడు ఇయ్యలే. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇయ్యనోడు అంట, ఈయనకు దావోస్ కు పోతే ఈయన మాట్లాడిన ప్రెజెంటేషన్, ఈయన మాట్లాడిన భాష చూసి అంట, ఈయన ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసి అంట, ఈయన ఐటీ మీద హైదరాబాద్కి వస్తే ఏ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి అంట, ప్రపంచ దేశాలన్నీ 1,70,000 కోట్ల రూపాయలు మేము తెలంగాణ పెడతాము, ఇక ఇంత పోటు మొగడు ఎవరు లేడని చెప్పి వాళ్ళు వచ్చిందంటే ఎవరు నమ్ముతాడు, నువ్వే చెప్పినావు కదా నేను దొంగలు నన్ను చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేడు, ఎవరు బ్యాంకు రాణిస్తలేడు అన్నప్పుడు. జపాన్కు పోయిండు, జపాన్కి వెళ్ళి కూడా ఎక్కడ కూడా ఎవరు ఒక రూపాయి ఇయ్యలే. వీళ్ళే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ రూపకంగా, ఈ దొంగ జీవోల రూపకంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నతమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక 2 డిపార్ట్మెంట్ కాబట్టి వెంకటరెడ్డి చెప్తున్నా, వేమిరెడ్డి సీతక్క ఆల్రెడీ నేను చెప్పిన, ఈ 2 కలిపి దోచుకపోయిన పైసలు తీసుకుపోయి అక్కడ పెట్టడానికే వీళ్ళు తిరుగుతా ఉండ్రు. కాబట్టి ఈ రోజు నేను వాస్తవానికి చెప్తున్నా, ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ గా ఇయాటి వరకు ఒక డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ మీటింగ్ లేరు. వీళ్ళు ఎదుర్కొంటున్నారు, మాకు దొంగ ఆఫీసర్లు కావాలి, పేరు మోసిన గజ దొంగ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, పేరు మోసిన సివిల్ సర్వీస్ అటువంటి దొంగలు కావాలి, మనకు ఐఏఎస్ ల దొంగలు దొరకకుంటే రిటైర్డ్ అయిన దొంగలను తీసుకొచ్చుకోమని పెట్టుకుందాం మనము అని ఈ రోజు రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్న అనర్హుని, నవీన్ మిట్టల్ను కొనసాగిస్తుండు, రంజన్ పెట్టుకున్నాడు. ఈ రోజు వీళ్ళంతా దొంగలే, వీళ్ళు గజ దొంగలే, వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వీళ్ళు ఒక్కొక్కరి మీద 100 కోటి కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వీళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మక విశ్వాసం లేదు, గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టులు అంటే గౌరవం లేదు. అవి ఏవి ఇచ్చిన జీవోలు కూడా ఏవి కూడా లేవు. ఇక పీపీపీ నెక్స్ట్ రౌండ్ లో పీపీపీ ప్రాజెక్ట్ చెప్తా, ఐమాక్స్ కథ చెప్తా, జలవిహార్ కథ చెప్తా, దస్బల్లా కథ చెప్తా, ఎవడెవడు ఎంతెంత ముంచిరో నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ప్రతి వారము ఒక్కొక్క డిపార్ట్మెంట్ లా ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సినవి గండిగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఈ రోజు అనుగొండల జేబులకు నోట్లకు గొంతులకు ఎన్నెన్ని పోతున్నాయో చెప్తా. నెక్స్ట్ పీపీపీ ప్రాజెక్ట్స్ పైన చెప్తా. దీనిపైన ఖచ్చితంగా ఈడీకి, ఎందుకంటే నాకు కావాల్సిన ఈ ఆధారాలు మొత్తం ఉన్నాయి, ఇందులో ఖచ్చితంగా ఈడీకి నేను దీని మీద కంప్లైంట్ ఇస్తా. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆర్ఎన్బి మంత్రి మరియు జీవోలు జారీ చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే బాధ్యత మాది, న్యాయపరంగా పోరాడే బాధ్యత మాది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.